హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చాలా డిఫరెంట్ సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, ఒక దేశంలోని జనం 30 సంవత్సరాల తర్వాత జీవించలేకపోతున్నారు. 30 దాటిందంటే చనిపోయేలా వారికి శాపం ఉంది. ఆ శాపం నుంచి బయటపడాలంటే మెడిసిన్ కింగ్ అనే లోయలో చాలా క్రూరమైన అడవిని దాటుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ఔషధాన్ని తీసుకుంటేనే బతకగలరు. ఆ మందు కోసం వెళ్తున్న సాహస పయనం గురించే ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా పేరు మెడిసిన్ కింగ్ కఫిన్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పరిశోధకుడు కొంతమందిని తీసుకుని గుహలోకి వెళ్ళాడు. పురాతన ఆ గుహలో శవపేటిక ఉంది. అందులో అస్థి పంజరం ఉంది. ఆ శవపేటిక ముందు కూర్చున్నట్లుగా ఒక మమ్మీ ఉంది. ఆ గుహలోకి వెళ్ళగానే గోడకు అతుక్కుని ఉన్న రత్నాన్ని తీసుకుని ఒక అసిస్టెంట్ పాకెట్ లో వేసుకున్నాడు. ఇంకొకడు కూర్చుని ఉన్న మమ్మీ మెడలో ఉన్న ముత్యపు హారాన్ని తీసుకున్నాడు. నేరుగా ఆ సైంటిస్ట్ ముందుకు వెళ్లి, మీ పుణ్యాన ఆ శాపం నుంచి తప్పించుకునే అవకాశం దొరికిందని దండం పెట్టాడు. ఆ తర్వాత శవపేటికలో ఉన్న తాళపత్ర గ్రంథాలను తీశారు. అదే టైంలో అసిస్టెంట్ జేబులో పెట్టుకున్న రత్నం విషపు పురుగుగా మారి అతన్ని కొరికింది. అతని శరీరం అంతా మమ్మీలాగా మారుతోంది. అప్పుడు మిగతా వారు భయపడి పారిపోతున్నారు. ఆ పురుగు కరిచిన వాడు జాంబీలాగా మారి మిగతా అసిస్టెంట్లను పరిగెత్తించి చంపుతున్నాడు. వారు ఆ గుహలోంచి బయటకు వచ్చి చూస్తే అది ఎడారి. సడన్ గా ఏదో తాడులాగా వచ్చి కాలు పట్టుకుంది. ఏంట్రా అని చూస్తే ఆ ఎడారిలో జైజాంటిక్ కప్ప ఉంది. వచ్చి పోయే వారిని పట్టుకుని అది తింటోంది. ముత్యపు హారం పట్టుకున్న వాడిని లాగుతుంటే ఆ హారాన్ని సైంటిస్ట్ కు విసిరేసి, దీన్ని ఎలాగైనా చేసి నా మనమరాలకి చేర్చండి అని అన్నాడు. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత చూపించారు. హీరో అడవిలో ఒక తాడు పట్టుకుని వేటకు రెడీగా ఉన్నాడు. కాస్త సౌండ్ వచ్చినా అది పారిపోతుందని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. కానీ అది ఎస్కేప్ అయింది. అది అటు ఇటు వెళ్తుంటే కరెక్ట్ గా ఎగిరి పట్టుకున్నాడు. చూస్తే అది ప్రాణమున్న కాయగూర, అంటే చేమగడ్డ లాంటిది. నా దగ్గరే తప్పించుకోవాలని చూసావా అని దాన్ని బుట్టలో వేయబోతుంటే ఒక పాము కాటు వేయడానికి ఎగిరి వచ్చింది. న్యాగ్గా హీరో జరిగాడు. ఆ తర్వాత వెంటనే ఒక మేకును విసిరాడు. ఆ పాము చెట్టుకు లాక్ అయింది. హీరోకు చాలా ఫైటింగ్ విద్యలు తెలుసని మనకు ఇదంతా చూపించారు. ఔషధ గుణాలున్న ఆ గడ్డను తీసుకుని తన బుట్టలో వేసుకుని తీసుకెళ్తున్నాడు హీరో. ఇప్పుడు ఊరు లోపల ఒక హాస్పిటల్ చూపించారు. ఒక డాక్టరు తన ముందు ఉన్న పేషెంట్ యొక్క చేయిని పట్టుకుని తన శరీరంలో ఎలాంటి వ్యాధి ఉందో చూస్తున్నాడు. కానీ ఆ పేషెంట్, నాకు వైద్యం కాదు నువ్వు కావాలి అన్నట్లు గెలుకుతోంది. ఇక ఇద్దరు రాత్రి విడిగా ట్రీట్మెంట్ తీసుకుందామా అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సడన్ గా హీరో పానకంలో పుడకలాగా వచ్చాడు. ఈ వ్యాధికి కడుపు నిండా తిని కంటి నిండా పడుకుంటే సరిపోతుంది గాని వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ డాక్టర్, పాలు పొంగే సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసావు కదరా అని కోపంతో వచ్చాడు. అప్పుడు హీరో చేతిలో ఆ కాయగూర ఉండడం చూసి, వెలకట్టలేని ఈ గడ్డను ఎక్కడ పట్టుకున్నావురా అని అడుగుతున్నాడు. దీన్ని జాగ్రత్తగా పెట్టు, ఇది ప్రాణాలు కాపాడడానికి చాలా ఔషధ గుణాలు కలిగింది అని చెప్పాడు. అదే టైంలో హాస్పిటల్ లోకి ఇంకో అమ్మాయి వచ్చింది. కానీ ఈమె ఈ హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం రాలేదు, హీరోను వెతుక్కుంటూ వచ్చింది. హీరో ఈ హాస్పిటల్లో పనిచేసే ఒక అసిస్టెంట్. నన్ను వెతుక్కుంటూ ఎవరు వచ్చారా అని చూస్తే ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఒక పేపర్ తీసి అతని ముందు పెట్టి, ఇది మీ నాన్న నాకు రాసిన లెటర్. 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు నా మెడలో ఉందే ఈ హారంతో పాటు ఈ లెటర్ కూడా పంపించాడు. నేను నిన్ను మెడిసిన్ కింగ్ యొక్క లోయలోకి తీసుకెళ్తా అని చెప్పాడు. కానీ మనిషే కనిపించట్లేదు. 6 ఏళ్ల క్రితం మా తాత మీ నాన్నతోనే అక్కడికి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. అందువల్ల నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లాలి. మీ నాన్న తీసుకెళ్లలేదు కాబట్టి నువ్వే తీసుకెళ్లాలి అని అంటుంటే, ఏంటమ్మా ఆటలాడుతున్నావా? ఆ మెడిసిన్ కింగ్ యొక్క లోయ ఎక్కడుందో నాకు తెలియనే తెలియదు, నేనెలా తీసుకెళ్తా అని హీరో అంటుంటే, మా తాత ఒకవేళ అక్కడ చనిపోయి ఉంటే అతని ఎముకలైనా తీసుకొచ్చి మా ఊరిలో అంత్యక్రియలు జరపాలి, అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది, అందుకోసం వెళ్ళాలి అని అంటోంది. అప్పుడు ఆ డాక్టర్ ముందుకు వచ్చి, ఏయ్, చనిపోయిన వారి గురించి ఇక్కడికి వచ్చేందుకు మాట్లాడుతున్నావు? ఇది మనుషులను కాపాడే హాస్పిటల్ అని చెప్పాడు. మర్యాదగా బయటకు వెళ్ళు అని అనగానే ఆమెకు కోపం వచ్చింది. సడన్ గా తన వెనుకే ఉన్న కొరడా తీసి ఒక్క విసురుడు విసిరింది. అదంతా గమనించిన హీరో సడన్ గా డాక్టర్ ను లాగి కాపాడాడు. ఇక ఈమెతో ఫైట్ చేస్తున్నాడు. ఆమెకు ముక్కు మీద కోపం వచ్చేలా ఉన్నట్లుంది. కొరడా తీసుకుని అటు ఇటు వీస్తూనే ఉంది. కాసేపట్లోనే ఆ ప్రాంతమంతా చిందర వందర అయింది. ఏమ్మా, నేను ఏమన్నానని ఇంత కోప్పడుతున్నావు అని డాక్టర్ అంటుంటే అయినా తగ్గట్లేదు. అప్పుడు హీరో తన కుంఫు విద్యను చూపించి ఆమెను అడ్డుకుంటున్నాడు. ఎలాగోలా చేసి హీరోయిన్ ను లాక్ చేశాడు. అలా ఫైట్ చేసేటప్పుడు ఒకానొక సమయంలో ఆమె చేతిని పట్టుకున్నాడు.
అంటున్నాడు. అప్పుడు ఇతనికి నాడీ విద్య తెలుసు. ఆమె శరీరంలో ఏదో సమస్య ఉందని గమనించాడు. అతడు తనను లాక్ చేసిన పొజిషన్ చూసి ఆమెకు కోపం వచ్చి చెంపపై ఒకటిచ్చేది. ఆమె వెళ్ళబోతుంటే, ఆగు, నేను నాడీ వైద్యుణ్ణి, నీ శరీరంలో ఒక క్రూరమైన విషం ఉందనేది నాకు తెలిసింది అన్నాడు. అవును, మా మియా వంశానికి చెందిన వారందరికీ ఇలాగే ఉంటుంది. మేము క్రూరమైన విషాన్ని చేస్తుంటాం, అందువల్ల మా శరీరంలోకి కూడా ఆ విషం ఎక్కింది అంది. మా వంశంలో ఎవరు కూడా 30 ఏళ్లు దాటి బతకరు, కానీ ఆ శాపం పోయేలా ఎలాంటి వైద్యం చేయాలో ఏదో ఒక తాళపత్ర గ్రంథంలో రాసి ఉంది, కానీ అది ఎక్కడ ఉందో తెలియట్లేదు అని ఆమె అంటుంటే, అప్పుడు కొంతమంది అనుచరులను తీసుకుని ఒకడు అక్కడికి వచ్చాడు. ఇతడు ఫారిన్ వాళ్లకు పనిచేసే ఒక అసిస్టెంట్. ఇదిగో చూడండి, ఈ అమ్మాయి చెప్తుందే ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను కూడా అది వెతుక్కుంటూనే వచ్చాను నా బాస్ కోసం అంటున్నాడు. అతడు కూడా ఒక పేపర్ చూపించి, మీ నాన్న 2 సంవత్సరాల క్రితం నన్ను ఆ మెడిసిన్ కింగ్ యొక్క లోయలోకి తీసుకెళ్తానని చెప్పాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నువ్వే మమ్మల్ని తీసుకెళ్లాలి అంటున్నాడు. అప్పుడు హీరో సడన్ గా కత్తి తీసి అతని గొంతు దగ్గర పెట్టాడు. అప్పుడు అతని మనుషులు తుపాకీ తీశారు. రే రే కాల్చొద్దురా, వీడు మన పిల్లాడే అని అన్నాడు. అప్పుడు హీరో, మా నాన్న ఇంత మందికి మాట ఇచ్చాడా అని అనుకుంటున్నాడు. ఇక వేరే దారి లేక వాళ్ళని తీసుకుని పయనం సాగిస్తున్నాడు. మనం వెళ్ళబోయేది చాలా ఘోరమైన అడవి, అక్కడ చాలా ఆపదలు వస్తుంటాయి, అందువల్ల నేను చెప్పేది మాత్రమే వినాలి అన్నాడు. ఇక అటువైపు వెళ్తుంటే మధ్యలో చిన్న గ్రామం వచ్చింది. ఈ రోజు ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అన్నాడు. వాళ్ళ గ్రూప్ ను 2గా విభజించాడు. ఒక గ్రూప్ ను మీరు భోజనం తీసుకురండి, ఆ తర్వాత మనం హోటల్లో మీట్ అవుదామని చెప్పాడు. ఇదే టైంలో ఆ ఊరికి వేరే ఒక టీం దిగింది. అది దోపిడీ దొంగల గుంపు. వాళ్ళ కంటికి ఏదైనా కనిపిస్తే దాన్ని కొట్టేసే బ్యాచ్ ఇది. వాళ్ళు వెళ్తుంటే దారి మధ్యలో హీరోయిన్ ఉండడం చూశారు. ఆమె మెడలో వేలాడుతున్న ఆ ముత్యాల హారం చాలా విలువైంది అని అన్నారు. అప్పుడు ఒకడు వెళ్లి ఆమె మెడలో ఉన్న హారం కొట్టేయాలని చూశాడు, కానీ ఏమీ మామూలుది కాదు కదా, వాణ్ణి పట్టుకుని పరోటాను కొట్టినట్టు కొట్టింది. అప్పుడు ఇదంతా చూసిన ఆ గ్యాంగ్ లోని ఒక దొంగి అటాక్ చేస్తోంది. ఇక ఇద్దరి మధ్యలో ఘోరాతి ఘోరంగా కుంగ్ ఫు జరుగుతోంది. హీరోయిన్ కొరడా విసురుతూ తన విద్యను చూపిస్తోంది. అప్పుడు ఆమె కత్తి తీసి తన విద్యను చూపిస్తోంది. బయట శబ్దం విని హీరో యొక్క గ్రూప్ అక్కడకు వచ్చింది. అప్పుడు ఆ బ్యాచ్ యొక్క నాయకును చూడగానే హీరోకు విషయం అర్థమైంది. వీడు బవారియా గ్యాంగ్ యొక్క నాయకుడు. అతని దగ్గరికి వెళ్లి, ఏంటన్నా మీరు ఇక్కడికి వచ్చారు, మాతో ఫైట్ చేస్తున్నారేంటి, మనమంతా ఒకే ఊరు కదా అన్న అంటున్నాడు. క్షమించు తమ్ముడు, ఈమె మన ఊరు అమ్మాయి అని తెలియకుండా పోయింది, ఏదో తెలియకుండా అలా జరిగింది అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు బవారియా గ్యాంగ్ యొక్క నాయకుడు ఏమంటున్నాడంటే, నువ్వేం బాధపడకు దొంగి, ఆమె మెడలో ఉన్న నెక్లెస్ ఎంత విలువైందో నాకు కూడా తెలుసు. ఈ రోజు రాత్రి వాళ్ళున్న చోటుకు వెళ్లి ఏం ప్లాన్ వేస్తారో నైస్ గా వెళ్లి తెలుసుకుంటా అన్నాడు. నైట్ అయింది. హీరో ఆ ఊర్లో హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నారు. అప్పుడు లోపలికి హీరోయిన్ వచ్చింది. ఈ రోజు ఫైటింగ్ జరిగింది కదా, అందులో నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని అంది. నువ్వు ఇక్కడికి రావాలని తప్పనిసరి ఏం కాదు, అయినా కూడా వచ్చావు నాకు సాయం చేయడానికి. అప్పుడు ఇంతకీ ఆ మెడిసిన్ కింగ్ యొక్క లోయలోకి ఈమె ఎందుకు వెళ్తోందో చెప్తోంది. యాక్చువల్ గా వీళ్ళ యొక్క వంశ పారపర్యంగా చేసే పని ఏంటంటే విషాన్ని తయారు చేయడం. వీళ్ళు ఎప్పుడు విషంతోనే పనిచేస్తుండడం వల్ల అది వీరి శరీరంలోకి వెళ్లి ఒక వ్యాధిలాగా మారింది. దానికి ఒక మందు కనిపెట్టడం కోసమే వీళ్ళ తాత హీరో వాళ్ళ నాన్నతో కలిసి సినిమా స్టార్టింగ్ లో గుహలోకి వెళ్ళాడే, అక్కడికి వెళ్ళాడు. కానీ వెళ్లిన వాడు తిరిగి రాలేదు. ఇదంతా ఈమె చెప్తుంటే బవారి గ్యాంగ్ యొక్క నాయకుడు పైకప్పు పై ఉండి ఇదంతా వింటున్నాడు. అతడు పైన ఉండి కాలు కదపగానే హీరోకు ఆ కదలికతోనే అంతా అర్థమైంది. బయటకు వెళ్లి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడు. పరిగెత్తుతుంటే వేగంగా పరిగెత్తి పట్టుకున్నాడు. కానీ అతడు కూడా సాధారణమైన వ్యక్తి కాదు, కరాటే కుంగ్ ఫు అని అన్ని విద్యలు తెలిసినట్లుంది. ఇద్దరు హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు. హీరోపై టేబుళ్లు బల్లలు విసిరేసి తన గ్యాంగ్ తో తప్పించుకున్నాడు. ఈ పనంతా చేసింది ఆ దొంగ గ్యాంగే అని హీరో అనుకున్నాడు. మరుసటి రోజు వీళ్ళ పయనం సాగిస్తున్నారు. రాత్రి ఆ నాయకుడు విషయం తెలుసుకున్నాడు కదా, ఇక వీరు అటువైపు వెళ్ళకూడదని మధ్యలో తాడుతో తయారు చేసిన బ్రిడ్జి ఉంటుంది, దాన్ని తెంపేశాడు. చుట్టూ తిరిగి వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. దీని గుండానే వెళ్ళాలి అని అనుకున్న హీరో తన నడుముకు ఒక తాడు కట్టుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి అటువైపు జంప్ చేశాడు. అటువైపు ఉన్న చెట్టుకు ఈ తాడును కట్టాడు. అప్పుడు ఒక్కొక్కరు దాన్ని పట్టుకుని నెమ్మదిగా అటువైపు వెళ్తున్నారు. ఇక అంతా అటువైపు వెళ్ళడానికే రాత్రి అయింది. ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు పయనం సాగిద్దాం అనుకున్నారు. ఇక అక్కడే టెంట్ వేశారు. అప్పుడు హీరో తన డాక్టర్ ఫ్రెండ్ తో ఏమంటున్నాడంటే, ఈ అడవి ప్రయాణం అనేది చాలా డేంజర్, ఒకవేళ నీకు వెళ్ళాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళు అంటున్నాడు. ఇంతకీ ఆ మెడిసిన్ కింగ్ యొక్క లోయ
లోయలో ఏముందిరా అని అడిగితే నాకు తెలియదు, అది తెలుసుకోవడం కోసమే వెళ్తున్నా అని హీరో అన్నాడు. ఆ రాత్రికి రాత్రే బవారియా గ్యాంగ్ ఆ మెడిసిన్ కింగ్ యొక్క లోయలోకి వెళ్లారు. అక్కడున్న గుహలో ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన విషపు సాలిళ్లు వీరిపై అటాక్ చేస్తున్నాయి. ఇక అన్ని వైపుల నుంచి పురుగులు వీరి వైపు వస్తున్నాయి. గుడ్ల కూబ టీం కూడా వీరిని అటాక్ చేస్తోంది. భయపడిపోయి వీళ్ళు తుపాకులతో కాలుస్తున్నారు. ఆ తుపాకుల శబ్దం విని నిద్రపోతున్న మన టీం లేచింది. ఆహా, ఆ దొంగ రాస్కెళ్లకు ఏదో ఆపద వచ్చినట్టుందే అనుకుంటున్నారు. అప్పుడు ఆ గ్యాంగ్ లోని వాళ్ళు పురుగుల నుంచి తప్పించుకోవడానికి ఇంకో గుహలోకి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం కాగానే మన టీము మెడిసిన్ కింగ్ లోయలోకి వస్తోంది. నిన్న రాత్రి బవారియా గ్యాంగ్ ఏ దారిలోనైతే వచ్చిందో ఆ దారి గుండానే వస్తున్నారు. అలా నడుచుకుంటూ వస్తుంటే రాత్రే అయ్యింది. సడన్ గా ఆ చోట చాలా శవాలు ఉండడం చూశారు. బవారియా గ్యాంగ్ కు చెందిన వాళ్ళదే అయి ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు నిన్న వచ్చినట్లుగానే విషపు పురుగులు మళ్లీ వస్తున్నాయి. వీళ్ళు కాళ్ళతో తొక్కి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు. అప్పుడు చాలా పురుగులు రావడంతో హీరో ఒక వెదురు బొంగు తీసి అందులో ఊదాడు. అందులోంచి పచ్చ కలర్ లో మంట వచ్చి ఆ పురుగులను కాల్చేస్తోంది. వీళ్ళ ఎదురుగా గుహ కనిపించడంతో తప్పించుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఎదురుగా ఒక కొలను ఉంది. నిన్న బవారియా గ్యాంగ్ ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్లే దారి ఉంటుందని తన స్నేహితుడైన డాక్టర్ ను పంపి కొలనులో ఏదైనా దారి ఉందా చూసిరా అని హీరో చెప్పాడు. ఆ నీళ్లు ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. డాక్టర్ ఈదుతుంటే అందులో తప్పించుకోవడానికి దారి ఉందని కనిపెట్టాడు. ఇక అందరూ దూకి తప్పించుకుంటున్నారు. హీరోయిన్ వెలుపలికి వచ్చి చూస్తే అంతా పొగలా ఉంది. అప్పుడు ఆమె మైకంలో పడిపోయింది. కొంచెం సేపు అయ్యాక మెలకువలోకి వచ్చి చూస్తే హీరోయిన్ మెడలో ఉన్న ముత్యాల హారం మెరుస్తోంది. మిగతా వారంతా ఎక్కడా అని వెతికింది. ఆ డాక్టర్ అడవిలో డాన్స్ చేస్తున్నాడు. గురుడు హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్లు కలగంటూ డాన్స్ చేస్తున్నాడు. గాలిలోనే ముద్దులు ఇస్తుంటే హీరోయిన్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అర్థమైంది వీరంతా మైకంలో పడేసే అడవిలోకి వచ్చారని. అతన్ని పట్టుకుని ఊపినా కూడా బ్రహ్మలోంచి బయటకు రాలేకపోతున్నాడు. ఒక్క తన్ను తంతే బిడ్డ ఎగిరి నీళ్లలో పడ్డాడు. అప్పుడే రియాలిటీకి వచ్చాడు. ఇక వీరిద్దరూ కలిసి మిగతా వాళ్ళను వెతుక్కుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎన్ఆర్ఐలకు సాయం చేసే ఆ జోకర్ వాళ్ళ మైకంలో ఏదేదో చేస్తున్నాడు. నువ్వు ఆ మందు తెచ్చి ఇవ్వలేదనుకో చంపేస్తా అని కట్టేసి టార్చర్ చేస్తున్నాడు అతని ఓనర్. అతనికి ఇంజెక్షన్ వేయడంతో అతడు కూడా బాగయ్యాడు. ఇంకోవైపు హీరో తన తండ్రితో మాట్లాడుతున్నట్లు ఫీల్ అవుతున్నాడు. అతని నోట్లో కూడా మందు వేద్దామని హీరోయిన్ పక్కకు వచ్చింది. సడన్ గా మెలకువలోకి వచ్చిన హీరో మరోసారి మంచి పొజిషన్ లో ఆమెను పట్టుకున్నాడు. వీడేంట్రా పొజిషన్ పిచ్చోల్లా ఉన్నాడు అని ఆమె అనుకుంటోంది. వదలరా పొరంబోకు అని తిట్టింది. వీరంతా వస్తుంటే బవారియా టీం లోని వారంతా అక్కడక్కడ పడిపోయి ఉండడం గమనించారు. వారికి కూడా ఆ మైకం నుంచి మేల్కొల్పే మందు ఇచ్చి కాపాడారు. కానీ దొంగికి ఇవ్వాలంటే మందు అయిపోయింది. అప్పుడు హీరో తన దగ్గర ఉండే ఆ కాయగూర గడ్డ తీసి ఇచ్చారు. అప్పుడు బవారియా టీం లోని వారు కూడా మెలకువలోకి వచ్చారు. మా ప్రాణాలు కాపాడిన మీకు రుణపడి ఉంటామని బవారియా గ్యాంగ్ నాయకుడు చెప్పాడు. గిఫ్ట్ గా తన తుపాకీ తీసి వీళ్ళకిచ్చాడు. ఇప్పుడు అంతా కలిసిపోయారు. కానీ ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలో వాళ్ళకు తెలియట్లేదు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇదే ఎండు. మనం ఏదేదో ఆలోచించుకుంటూ వచ్చాం. ఈ అడవిలో దీనికంటే ఇంకా భయంకరమైన విషయాలు ఉన్నాయి అంటున్నాడు. తప్పించుకోవాలంటే ఇక్కడ నుంచి వెళ్లిపోవడమే మంచిది అన్నాడు. అప్పుడు హీరోయిన్ మాత్రం మా తాత యొక్క అస్థికలు తీసుకోకుండా వెళ్లిపోను అంది. నేను ముందుకే సాగుతా తప్ప వెనకడుగు వేయను అంది. అప్పుడు హీరో ఒక డబ్బా తెరిచాడు. పవిత్రమైన ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి చూపించమ్మా అన్నాడు. అప్పుడు హీరో చేతిలో ఒక మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ ఫాలో అయి వెళ్తుంటే ఒక గుహ చూపిస్తోంది. ఆ గుహ నుంచి బయటకు వచ్చి చూస్తే ఒక ఎడారి ఉంది. ఇక ఎక్కడ చూసినా కూడా మట్టి రాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతని చేతిలో ఉన్న మ్యాప్లను చూస్తే అది రాళ్ల అడవి అని రాసి ఉంది. ఇలా వెళ్లే క్రమంలో వీళ్ళు ఒక్కో విధమైన చోటుకు వెళ్తున్నారు. ఈ ప్రాంతం గురించి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ క్యాంప్ వేద్దాం. ఈ ప్రాంతం గురించి తెలుసుకుని నెమ్మదిగా వెళ్దామని హీరో అంటున్నాడు. ఇక అక్కడే టెంట్ వేశారు. హీరో బవారియా టీం యొక్క లీడర్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అతడెందుకు వచ్చాడన్న విషయం చెప్తున్నాడు. ఇతనికి ఒక బాస్ ఉన్నాడట. అతనికి తీరని వ్యాధి ఉందట. అందుకోసం మందును తీసుకురా అని చెప్పి ఇతన్ని పంపించాడట. అంతేకాదు ఈ బవారియా గ్యాంగ్ ఉన్న ఊర్లో ఒక రకమైన అంటు వ్యాధి ప్రబలింది. అందువల్ల నేను మా ఊరిని కాపాడాలి. నాకు ఆ మందు కావాలి అంటున్నాడు. అందుకోసమే ఈ మెడిసిన్ కింగ్ యొక్క లోయను వెతుక్కుంటూ వచ్చినట్లు చెప్తున్నాడు. సడన్ గా అప్పుడు గాలి వీస్తోంది. ఇక అంతా బయటకు వచ్చి చూస్తున్నారు. అక్కడికి మినుగుడు పురుగులు వచ్చాయి. అవి మెరుస్తూ ఉన్నాయి. కాసేపట్లోనే ఇసుక తుఫాను వచ్చింది. ఇక అంతా కూడా భద్రమైన ప్లేస్
ప్లేస్ లో ఉండడానికి వెళ్తున్నారు. ఆ జోకర్ వాళ్ళ అక్కడే నిలబడి ఉన్నాడు. అప్పుడు అతని తలపై ఉన్న విగ్గు ఊడి ఎగిరి పడింది. వీళ్ళు అక్కడ వేసిన టెంట్లు ఎగిరిపోతున్నాయి. హీరో ఒక రాయికి కొక్కిని పేసి దాన్ని పట్టుకుని ఆగాడు. ఇక హీరోయిన్ కూడా కొరడా తీసి ఒక చెట్టుకు విసిరి దాన్ని పట్టుకుని వేలాడుతోంది. ఇదే టైంలో హీరో ఎగిరి పడ్డాడు. కరెక్ట్ గా వెళ్లి హీరోయిన్ దగ్గరే ఉన్నాడు. ఇదే సందు అదే సందు అని కాపాడుతున్నట్లు ఆమెను హత్తుకున్నాడు. హీరో యొక్క ఫ్రెండ్ డాక్టరు కొట్టుకుపోతుంటే అతన్ని కూడా కాపాడడానికి వెళ్ళాడు. వెళ్లే ముందు ఆ కొరడాతో హీరోయిన్ నడుముకు చుట్టుకుని ఇంకో కొసను ఇతని నడుముకు చుట్టుకున్నాడు. అతన్ని కాపాడబోతుంటే ఇక వీళ్ళిద్దరూ ఢీ కొట్టుకుంటూ ఇంకా దగ్గరవుతున్నారు. కాసేపట్లోనే తుఫాను ఆగిపోయింది. ఇసుక అందరినీ కప్పేసింది. నెమ్మదిగా బయటకు వచ్చారు. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని జోకర్ వాళ్ళ అరిచాడు. అంతా లేచి చూస్తే హీరో హీరోయిన్ పక్కనే ఉన్నాడు. ఎవరూ చనిపోలేదు, అంతా ప్రాణాలతో ఉన్నారని అనుకున్నారు. ఇక చేతిలో ఉన్న మ్యాప్ చూస్తూ పయనం సాగిస్తున్నారు. వాళ్ళు వెళ్తుంటే చాలా చోట్ల అస్థి పంజరాలు కనిపిస్తున్నాయి. ఇక కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్తున్నారు. ఇక చివరకు ఆ మ్యాప్ లో చూపించిన ఒక గుహ దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఒక గుహ ఉండాలే కానీ పెద్ద రాయి మాత్రమే ఉంది అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ ఆ రాయిపై ఎక్కి గుహ ఉందా లేదా అని చూస్తున్నాడు. అప్పుడే తెలిసింది అతడు ఎక్కింది రాయి కాదు, జైజాంటిక్ కప్పపై అని. అది కళ్ళు తెరిచి శ్వాస తీసుకుంది. అంతే, దానికే ఇతడు ఎగిరి ఎక్కడో పడ్డాడు. ఆ కప్ప వెనకగా నడుచుకుంటూ వచ్చి యూటర్న్ తీసుకుంది. దాన్ని చూడగానే అంతా భయపడిపోయారు. ఆహా, ఎంత పెద్దగా ఉందే అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు అది గట్టిగా గాలి పీల్చి బయటకు వదిలింది. భూకంపం వచ్చినట్లు అందరూ దూరంగా వెళ్లి పడ్డారు. ఇక అది నాలుకను బయటకు విసిరి ఒక్కొక్కరిని పట్టుకుని తిందామని చూస్తోంది. అప్పుడు ఆ దొంగి ఎగురుకుంటూ వెళ్లి కత్తి తీసి ఆ కప్ప తలపై గుచ్చింది. కాని దానికేమో దోమ కుట్టినట్లే అనిపించింది. విసిరి పారేసింది. ఈ బవారియా గ్యాంగ్ నాయకుడు తుపాకీ తీసి దాన్ని కాల్వగానే అప్పుడు అతని వైపు పరిగెత్తుతోంది. అప్పుడు ఆ దొంగి అడ్డుగా వచ్చి అతన్ని కాపాడింది. అదే టైంలో హీరో రాయి తీసి దాన్ని కొట్టాడు. వాళ్ళను వదిలేసి ఇటువైపు పరిగెత్తుతోంది. పైన రాళ్లకు హీరో తాడు కట్టాడు. ఆ తాడు పట్టుకుని అటు ఇటు ఎగురుతున్నాడు. ఒకానొక సమయంలో ఆ తాడును కప్ప యొక్క కాలుకు కట్టాడు. ఆ కాలును పెద్ద రాయికి కట్టడంతో అది కదలలేకపోతోంది. ఇంతసేపు దాక్కున్న జోకర్ వాళ్ళ కప్ప ముందుకు వచ్చి, ఏమే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు, మా ముందే వేశాలా, నిన్ను సూప్ పెట్టుకుని తాగుతా అంటున్నాడు. ఇక అంతా ఆ గుహలోకి వెళ్తున్నారు. అది చూస్తే పురాతన గుహలాగా ఉంది. అక్కడ పూర్వీకులు రాసినవి ఏవేవో రాతలు ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే హీరోయిన్ మెడలో ఉందే ఆ ముత్యాల హారం మెరుస్తోంది. అప్పుడు ఎదురుగా ఉన్న తలుపులు దానంతటా అవే ఓపెన్ అయ్యాయి. లోపలికి వెళ్లి చూస్తే దుర్వాసన వస్తోంది. అందరూ ముఖాలకు మాస్కులు వేసుకుని టార్చ్ లైట్ కొడుతూ చుట్టూ చూస్తున్నారు. అక్కడ చూస్తే పూర్వకాలపు పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ పాతకాలపు వైద్యుల గురించి రాసి ఉంది. అదే టైంలో వీళ్ళలో ఉన్న ఒక అతడు గోడకు అతికించి ఉన్న రత్నాన్ని తీసుకోబోయాడు. హీరో వచ్చి ఆపాడు. పూర్వీకుల పర్మిషన్ లేకుండా వాటిని తీసుకోవద్దు అన్నాడు. అప్పుడే మనకంతా అర్థమవుతోంది, సినిమా స్టార్టింగ్ లో చూపించారే అదే గుహ ఇది. ఆ గుహ మధ్యలో శవపేటిక ఉంది. ఆ శవపేటిక ముందు కూర్చున్న స్థితిలో మమ్మీ కూడా ఉంది. ఇక అక్కడే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి ఆ బవారియా గ్యాంగ్ నాయకుడు ప్రయత్నించాడు. అప్పుడు ఆపిన హీరో చనిపోయిన ఆ మమ్మీ దగ్గరికి వెళ్లి దండం పెట్టాడు. మాకు తెలియకుండా నీ దగ్గరకు వచ్చాం, మమ్మల్ని క్షమించు. నిన్ను సంప్రదాయ ప్రకారం పాతి పెట్టడానికి మాకు అవకాశం దొరికితే అది సంతోషపూర్వకంగా చేస్తాం, సరేనా అని అంటుంటే అప్పుడు సడన్ గా అతని ముందు ఒక తాళపత్ర గ్రంథం వచ్చి పడింది. అది తీసి చూస్తే ఆ మమ్మీ యొక్క స్టోరీ అంతా ఇందులో రాసి ఉంది. ఈ మమ్మీగా ఉన్నవాడు కొన్ని ఏళ్ల క్రితం ఈ మెడిసిన్ కింగ్ యొక్క శిష్యునిగా ఉండేవాడు. ఆ రాజ్యంలో ఉన్న మంత్రి యొక్క కూతురును ఒక ఆమెను చూశాడు. ఆమెను చూడగానే లవ్ లో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమించుకునేవారు. కానీ ఆ దేశంలో ఉన్న రాణి రాజును చంపి రాజ్యాన్ని తన వశం చేసుకోవాలనుకుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ మోసపు రాణిని చంపాలని చూసింది. కానీ తన వల్ల కాలేదు. అందువల్ల అక్కడ విషం తాగింది. ఈ విషయం తెలుసుకున్న శిష్యుడు ఎలాగైనా ఆమెను కాపాడాలనుకున్నాడు. ఆమెను ఎత్తుకుని అడవిలోకి వెళ్ళాడు. చాలా విధాలైన మందులను తయారు చేశాడు. అడవిలో ఉన్న చాలా మూలికలు తీసుకున్నాడు. చాలా మంది మునులను సజెషన్ అడిగాడు. ఆ విషయానికి విరుగుడును చివరకు కనిపెట్టాడు. కానీ ఆ లోపలే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ విషయం కోసం విరుగుడు కనిపెడుతున్న క్రమంలో ఇతని శరీరంలోకి కూడా విషం వెళ్ళింది. అందువల్ల ఇతని స్టోరీ అంతా ఆ తాళపత్ర గ్రంథంలో రాస్తుంటే అక్కడే చనిపోయాడు. ఈ స్టోరీ అంతా తెలుసుకున్న హీరో, ప్రాణాలతో ఉన్నప్పుడే మీరిద్దరు కలవలేకపోయారు, కానీ చనిపోయినప్పుడైనా కలిసి ఉండండి అని చెప్పి
ఈ మమ్మీ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్లి ఆ శవ పేటికలో పెట్టాడు. అప్పుడే గమనించారు ఆ శవ పేటికలో కూడా ఒక తాళపత్ర గ్రంథం ఉంది. ఆ డాక్టర్ సడన్ గా దాన్ని తీసి హీరోకు ఇచ్చాడు. అందులో ఏముందో హీరో చదువుతున్నాడు. అదే టైంలో వీళ్ళ టీమ్ లో ఉన్న ఒకడు గోడకు అతికించబడి ఉన్న రత్నాన్ని తీసి పాకెట్ లో వేసుకున్నాడు. ఆ తాళపత్ర గ్రంథాన్ని చదివిన హీరో ఇందులోనే ఆ విషానికి విరుగుడు ఉందనేది కనుగొన్నాడు. ఇక హీరోయిన్ ను చూస్తూ ఇక మీరు సంతోషంగా ఉండొచ్చు, మీ వంశానికి పట్టిన శాపం పోతుంది అంటున్నాడు. అప్పుడు బవారియా గ్యాంగ్ యొక్క నాయకుడు నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. హీరో నేరుగా వెళ్లి ఆ గ్రంథాన్ని అతని చేతిలో పెట్టాడు. నువ్వేం బాధపడకు, ఇందులో ఉన్నదంతా నేను గుర్తు పెట్టుకుంటాను, చదివాను కదా నాకు గుర్తుంటుందిలే, హీరోయిన్ కు నేను సాయం చేస్తాను, నువ్విది తీసుకెళ్లి మీ ఊర్లో అంటువ్యాధి వ్యాపిస్తుందే దానికి విరుగుడివ్వు అని చెప్పాడు. నువ్వు ఇంత మంచివాడివా అని అంతా సంతోషపడుతున్నారు. హీరోకు అతడు నమస్కరించాడు. నీకు ఎంతో రుణపడి ఉన్నా అని అతడు అంటున్నాడు. అప్పుడు సడన్ గా వెనక ఎవడో దగ్గుతున్న శబ్దం వచ్చింది. ఏంట్రా అని చూస్తే రత్నాన్ని తీసుకుని ఒకడు ప్యాకెట్ లో వేసుకున్నాడే అది పురుగులాగా మారి అతన్ని అటాక్ చేసింది. అతని నోటి నుంచి రక్తం వస్తోంది. అప్పుడు హీరో చూసి అయ్యయ్యో ఈ విషపు పురుగు కరిచిందంటే వీడు మమ్మీలాగా మారుతాడు కదా, ఇక వెళ్ళాలి అని అంటుంటే అప్పుడు ఆ గ్యాంగ్ నాయకుడు వాణ్ణి కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఆ నాయకుడి శరీరం పైకి కూడా పురుగు వస్తోంది. అప్పుడు హీరోయిన్ కొరడా విసిరి ఆ పురుగును చంపేసింది. అప్పుడు హీరో కూడా తన చేతి నుంచి సూది లాంటి దాన్ని ఆ పురుగు పైకి విసిరాడు. ఆ గుహలోని పురుగులంతా వీరి వైపు వస్తున్నాయి. ఇక అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ లెక్కలేనని పురుగులు వస్తూనే ఉన్నాయి. అప్పుడు హీరో సడన్ గా మద్యం బాటిల్ తీసి ఆ పురుగులపై విసిరాడు. మంట పెట్టాడు. ఆ ప్రాంతం అంతా మంటలు అంటుకున్నాయి. అదే టైంలో గుహకు సంబంధించిన తలుపులు మూసుకుంటున్నాయి. అది చూసిన వీరంతా వేగంగా పరిగెత్తి ఎస్కేప్ అవుతున్నారు. హీరో మాత్రం మమ్మీగా మారాడే అతనితో ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు మూయబోతున్న క్రమంలో హీరోయిన్ కొరడా విసిరి హీరోను లాగి పడేసింది. అతడు బయటకు వచ్చిన మరుక్షణమే తలుపులు లాక్ అయ్యాయి. వీళ్ళు బయటకు వచ్చారు కానీ ఆల్రెడీ కట్టి పెట్టారే. ఆ కప్ప ఇంకా ప్రాణాలతోనే ఉంది. దాని వైపు తొంగి చూస్తుంటే అది ఒక రకమైన విషాన్ని కక్కుతోంది. దీని శరీరం అంతా విషమే ఉంటుంది. ఇది ఒక విషపు కప్ప. ఆ విషం నుంచి వచ్చే పొగ మన శరీరంలోకి వెళ్ళినా కూడా చనిపోతామని హీరో చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కచ్చిపులు తీసి నీటిలో నానబెట్టారు. ఆ తర్వాత తీసి ముక్కుకు కట్టుకుంటున్నారు. కానీ ఆ డాక్టర్ తన క్లాత్ ను నానబెట్టుకోవడానికి నీళ్లు లేవు. ఇక వేరే దారి లేక వెనక్కి వెళ్లి మూత్రంతో దాన్ని తడుపుకున్నాడు. అదే టైంలో జోకర్ వాళ్ళ వచ్చి ఏయా ఇక్కడ నీళ్ళు అయిపోయాయి, నీకు మాత్రం నీళ్ళెలా వచ్చాయి అని అంటున్నాడు. నాకు కూడా కొన్ని నీళ్ళు ఇవ్వవా అంటుంటే అయ్యో తాత ఇది అని చెప్పబోతుంటే నువ్వేం మాట్లాడకు ముందు నీళ్ళు ఇవ్వవయ్యా అన్నాడు. సరే ఎంజాయ్ చెయ్యని ఆ క్లాత్ ను పిసికి అతనికి నీళ్ళు ఇచ్చాడు. వాసన చూసిన ఆ జోకర్ వాళ్ళ రే ఇది ఇదా అని అన్నాడు. ఇక వేరే దారి లేక దాన్ని తడిపి ముఖానికి కట్టుకున్నాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో దిశకు వెళ్లి ఆ కప్పను అటాక్ చేయాలనేది ప్లాను. కప్పను చంపాలంటే విషాన్ని లాగే మందు వల్లే సాధ్యమవుతుందని హీరోయిన్ మెడలో ఉన్న ముత్యాల హారంలో విషాన్ని లాగే మందు పెట్టారు. ఈ ముత్యాల హారాన్ని కప్ప నోట్లోకి పంపించి చంపాలని చూస్తున్నారు. మొదట డాక్టర్ వెళ్లి కప్ప దృష్టిని మరల్చాడు. అది కట్లు తెంపుకుని అతన్ని తరుముతోంది. నాలుక విసిరి లాగాలని ట్రై చేస్తోంది. అప్పుడు బవారియా గ్యాంగ్ నాయకుడు గన్ తో కాల్చి దిశ తిప్పాడు. అతని పైకి అది ఎగురుతుంటే దొంగి అడ్డుగా వచ్చింది. ఆమెను నాలుకతో లాగుతుంటే నేను నిన్ను వదులుకోను అని ఆమె చేతిని బవారియా గ్యాంగ్ నాయకుడు పట్టుకున్నాడు. ఇక ఇద్దరిని కప్ప లాగుతుంటే మధ్యలోకి వచ్చిన హీరో ఈట తీసి దాని నాలుకపై పొడిచాడు. ఇక దాంతో నువ్వా నేనా అన్నట్టు తలబడుతున్నాడు. అది ఎగురుతుంటే దాని గొంతులో ఈట కూర్చాడు. వెంటనే అది నాలుక విసరగానే ఈటను చూపించాడు. అప్పుడు ఈటను లాగింది నోరు ఓపెన్ లో లాక్ అయింది. ఆ గ్యాప్ లో హీరోయిన్ మెడలో ఉన్న ముత్యాల హారాన్ని విసిరాడు. విషం లాగే మందు దాని కడుపులోకి వెళ్లి ఆ కప్ప శరీరం అంతా ఉబ్బిపోయింది. నాలుక బయటకు పెట్టి విషం కక్కుకుంటూ చనిపోయింది. ఇక సంతోషంగా వారు ఊరిలోకి వచ్చారు. ఆ గ్రంథంలో ఉన్న ప్రకారం మూలికలు తీసుకెళ్లి విరుగుడు తయారు చేశారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ ను క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. మీరు ఇచ్చే హైప్ ఈ ఛానల్ కు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. మర్చిపోకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.